వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటు లోకేష్కు ఇటు పవన్ కళ్యాణ్కు ఒకేసారి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఈరోజు బీసీ కార్డును ఉపయోగించి అటు పవన్ కళ్యాణ్ పోటీ చేసే చోట ఇటు లోకేష్ పోటీ చేసే చోట ఒక సరికొత్త ప్రయోగానికి జగన్మోహన్ రెడ్డి ఈరోజున తెరదీశారు. ముందుగా లోకేష్ పోటీ చేసే కాన్స్టిట్యున్సీకి వచ్చినట్లయితే మంగళగిరి నుంచి లోకేష్ గత ఎన్నికల్లో ఆయన ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల నుంచి రావాలనుకున్నారు. అంతకుముందు పరోక్షంగా ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్సీ నుంచి మంత్రి అయ్యారు 2014 పరిణామాల తర్వాత, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. 2019 ఎన్నికల్లోనూ లోకేష్ మొదటిసారి మంగళగిరిని చూస్ చేసుకున్నారు. ఎంతమంది వద్దని అక్కడి నుంచి వారిస్తున్నా అక్కడ ఏదైతే బీసీ హోల్డ్ ఉండడం ఏదైతే ఆ కాన్స్టిట్యున్సీలో ఎప్పటి నుంచో చేనేత వర్గ సామాజిక వర్గ ఓటర్లు ప్రీడామినెంట్గా ఉండటం కానీ అది ఒక ఛాలెంజింగ్ టాస్క్గా లోకేష్ ఆ రోజు తీసుకొని మంగళగిరి నుంచి అయితే ఆ రోజు పోటీకి దిగారు. బట్ వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలోని లోకేష్ ఓడిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత పరిణామాలు మనం చూస్తే పార్టీ అంతా ఓడిపోవడం ఒక ఎత్తు అయితే లోకేష్ ఒక్కడే ఓడిపోవడం ఒక ఎత్తు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రచారం కూడా చేసింది. సో అక్కడ చూసినట్లయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి లోకేష్ను ఓడిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చున్నారు. బట్ ఆ హామీని ఎక్కడ నిలబెట్టుకున్న పరిస్థితి లేదు గత 4.5 ఏళ్లుగా. ఈరోజు ఆర్కే పార్టీని కూడా రాజీనామా చేసి బయటకు వెళ్తున్న పరిస్థితి తన పదవితో పాటు. ఇక అటువైపు నుంచి చూస్తే లోకేష్ మాత్రం తాను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడి నుంచే తను తలెత్తుకొని నిలబడతానని చెప్పి కూడా ఈ రోజున మంగళగిరిలోనే లాస్ట్ 4 ఇయర్స్గా ఆయన ఫోకస్ పెట్టున్నారు. సో పూర్తి స్థాయిలో మంగళగిరి ప్రజలను ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. 1980s నుంచి కూడా అక్కడ టీడీపీకి అభ్యర్థి గెలిచిన దాఖలాలు లేవు. సో అలాంటి ఒక బీసీ కాన్స్టిట్యున్సీలోనే తానేంటో అనేది నిరూపించుకుంటే పార్టీకి అక్కడ హోల్డ్ పెరుగుతుంది, తనకు కూడా ఒక ఎక్స్పోజర్ వస్తుంది అని కూడా లోకేష్ లెక్కలు కడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు దమ్ముంటే పులివెందులు దాటి బయటికి రా అంటూ జగన్మోహన్ రెడ్డికి సవాల్ కూడా విసురుతూ వస్తున్నారు. ఇక అలాంటి లోకేష్ను గత ఎన్నికల్లో అష్టదిగ్బంధం చేయడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఆర్కేకి మంత్రి పదవి ఆఫర్ చేయడం ఒక ఎత్తు అయితే అక్కడ ప్రత్యేకించి ఒక ఫోర్స్ను ఉపయోగిస్తూ కొన్ని టీములు కూడా ఎన్నికల కంటే ఏడాది ముందే అక్కడ పెడతం కూడా ఒక ఎత్తు ఎలక్షన్ ఇంజనీరింగ్ విషయంలో. మరొక ఎత్తు ఏంటంటే షర్మిల అండ్ విజయం ఒక సెంటిమెంట్ ప్రచారాన్ని కూడా ముందుగా మంగళగిరి నుంచి వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు, బై బై లోకేష్ అనే విధంగా. సో అలా ఆ స్థాయిలో షర్మిల మంగళగిరి నుంచే తన ప్రచార ప్రస్థానాన్ని కొనసాగించారు గత ఎన్నికల్లో. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా లోకేష్కి ప్రతికూలంగా మారాయనుకోవచ్చు. ఒక బీసీ అభ్యర్థి కాకపోవడం కూడా లోకేష్కి అది ఒక సెట్ బ్యాక్ అయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన వేవ్ అయితే ఏదైతే ఉందో ఆ వేవ్ మంగళగిరిలో కూడా పనిచేసింది. సో ఈ క్రమంలోనే లోకేష్ ఆ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి లోకేష్ని డీమోరలైజ్ చేయడంలో అటు వ్యక్తిత్వ పరంగా ఇటు రాజకీయ పరంగా వైసీపీ అయితే సక్సెస్ అయింది. బట్ లోకేష్ మాత్రం వాటికి ఎక్కడా వెరవకుండా ఈ రోజున అక్కడి నుంచే తాను లేచి నిలబడతానంటూ కూడా ఫోర్స్గా ముందుకు వెళ్తూ వస్తున్నారు. సో ఈసారి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్కే లాంటి వాళ్ళు డీయాక్టివ్ అయ్యారు, ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి ఇవ్వని కారణంగా. సో లోకేష్ కనుక పోటీ చేసినట్లయితే ఆయన గెలుపు రేపటి ఎన్నికల్లో నల్లేరు మీద నడకే అవుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి గత 2 ఏళ్లుగా చేయించుకుంటున్న సర్వేలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే టీడీపీలో ఉన్న మురుగుడు హనుమంతరావుని పార్టీలోకి తీసుకున్నారు, కాండ్రు కమలాను వైసీపీలోకి తీసుకున్నారు. ఈరోజు గంజి చిరంజీవిని కూడా గతంలో ఆర్కే మీద పోటీ చేసి ఓడిపోయిన గంజి చిరంజీవిని కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి తీసుకున్నారు. ఏకంగా గంజి చిరంజీవికి ఆప్కో చైర్మన్ లాంటి ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పదవిని కూడా ఇచ్చున్నారు. ఈరోజు ఏకంగా ఆయనకి ఇన్ఛార్జిని కూడా అనౌన్స్ చేశారు ఆయన్నే. అలాంటి సిచ్యువేషన్లోనే ఈరోజు ముందుగానే దీనన్నిటిని ఊహించి ఆర్కే లాంటి వాళ్ళు కూడా పార్టీ నుంచి ఎగ్జిట్ అయిపోయిన పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఒక బీసీ కార్డు గంజి చిరంజీవిది చేనేత సామాజిక వర్గమే, ఆ ఓటర్లు కూడా అక్కడ ఎక్కువ ఉన్నారు. అక్కడ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసే నేతలంతా ఈరోజు వైసీపీలోనే ఉన్నారు. సో గంజి చిరంజీవికి పార్టీ ఇన్ఛార్జిగా పెడతం ద్వారా ఒక బీసీ అభ్యర్థికి, అది కూడా చేనేత సామాజిక వర్గ అభ్యర్థికి ఈరోజు లోకేష్ మరోసారి అక్కడ అష్టదిగ్బంధం చేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. మరి ఆ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ ఉందనేది మనం పక్కన పెడితే లోకేష్ అయితే మాత్రం ఈసారి డబుల్ ఇంపాక్ట్తో అక్కడ పనిచేయాల్సిన నెస్ట్రీని అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కల్పించారనేది వాస్తవం. ఎందుకంటే గత ఎన్నికల్లో వచ్చిన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని అది మంగళగిరిలో ఉన్న పరిస్థితి. వేరాజ్ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ మీద కూడా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో లోకేష్ విషయంలో ఎలాగైతే జగన్ సక్సెస్ అయ్యారో పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అలాగే సక్సెస్ అయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో 2 కాన్స్టిట్యున్సీస్ చూస్ చేసుకున్నారు. ఒకటి భీమవరం అయితే రెండోది గాజువాక. సో 2 కాన్స్టిట్యున్సీల్లో కూడా కాపు సామాజిక వర్గం ప్రీడామినెంట్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరు మీద నడకవుతుంది అనుకున్నారు. బట్ 2 చోట్ల నుంచి కూడా పవన్ కళ్యాణ్ని ఓడించడంలో జగన్మోహన్ రెడ్డి 100% కూడా సక్సెస్ రేట్ సాధించారు. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ని డీమోరలైజ్ చేయడంలో, మాటకు ముందు 2 చోట్ల ఓడిపోయారంటూ కూడా డీమోరలైజ్ చేయడంలో కూడా వైసీపీ ముందుంటూ వచ్చింది ఎప్పుడు కూడా. సో అలాంటి పవన్ కళ్యాణ్ రేపటి ఎన్నికల్లో మరోసారి గాజువాక నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. గాజువాకలో గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అంటే వైసీపీ వైపు నుంచి తిప్పల నాగిరెడ్డి పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి ఆయన గెలిచారు కూడా. సో పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా అంత సీరియస్గా గాజువాక మీద ఈ 4.5 ఏళ్లలో ఫోకస్ పెట్టకపోయినా ఆ హోల్డ్ అయితే ఉంది జనసేనకు గాజువాకలో.
రేపు జనసేన టీడీపీ పొత్తుల్లో గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినట్లయితే ఆ గెలుపు చాలా ఈజీ అవుతుంది పవన్ కళ్యాణ్కు. భారీ మెజారిటీ కూడా వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా ఇదే అంశం స్పష్టమవుతూ ఉంది. అందుకే చాలా ప్రీ ప్లాన్డ్గా పవన్ కళ్యాణ్ కూడా అక్కడ బీసీ కార్డుతో ఆయన చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిప్పల నాగిరెడ్డి ఉన్నారు. ఆయన కొడుకు దేవాన్ రెడ్డి ఎప్పటి నుంచో కూడా ఆయన టికెట్ అడుగుతూ వస్తున్నారు. అయినా వాళ్ళిద్దరిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వరికూటి రామచంద్ర ఏదైతే బీసీ వర్గానికి చెందిన వరికూటి రామచంద్రరావును అక్కడ అభ్యర్థిగా ప్రకటించున్నారు. ఈరోజు దేవాన్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీకి రిజైన్ చేస్తామంటూ తిప్పల నాగిరెడ్డి లాంటి వాళ్ళు ఒక సఫికేషన్ ఫీల్ అవుతున్నా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎక్కడా లక్ష్య పెట్టకుండా ఈ రోజున రామచంద్రరావుకి టికెట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇన్ఛార్జిగా అనౌన్స్ చేస్తున్నారు. సో ఒక బీసీ కార్డ్ని ఈరోజు తెర మీదకి తీసుకురావడం ద్వారా పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టాలని ఒక ఏకైక ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే అటు కాపు సామాజిక వర్గం ఇటు కమ్మ సామాజిక వర్గం రెండు ఓసీలే. వీళ్ళిద్దరూ కలిసి రేపటి ఎన్నికల్లో ఈ కాంబోతో ఎన్నికలకు వెళ్ళినట్లయితే వాళ్ళిద్దరిని కూడా బీసీ కార్డుతో కొట్టాలని కూడా జగన్మోహన్ రెడ్డి చాలా కాన్స్టిట్యున్సీలో ప్రయోగం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఆయన బీసీ అభ్యర్థిని అక్కడ తెర మీదకి తీసుకురావడం జరిగింది. సో ఒకేసారి ఇటు గాజువాకలో అటు మంగళగిరిలో లోకేష్ పవన్ కళ్యాణ్ అష్టదిగ్బంధం చేయాలని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు గత ఎన్నికల్లాగే వర్కౌట్ అవుతాయా లేకపోతే ఈసారి అవి బూమరాంగ్ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.